హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యానిమాక్స్ తెలుగు. సో గైస్, చెప్పాను కదా ఇంక మీటైతే వీడియోస్ వస్తాయి అని. సో ఇప్పటి నుండి అయితే కన్ఫామ్గా వస్తాయన్నమాట. అయితే ఇప్పటి వరకు లేట్ అయిన దాని గురించి తర్వాత మాట్లాడుకుందాము. ఈరోజైతే నేను ఒక మంచి యానిమే మూవీని సజెస్ట్ చేయడానికి మీ ముందుకైతే వచ్చేసా. అదేంటంటే ఫాతిమా ఇన్వర్టెడ్ అనమాట. ఫాతిమా ఇన్వర్టెడ్, ఏదో ఒకటి, ఫాతిమా ఇన్వర్టెడ్ అనమాట. సో ఇదైతే ఒక మంచి యానిమే మూవీ అనమాట. చాలా బాగుంటుంది, ఎక్కడా కూడా బోర్ కొట్టదు. సో దీని గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు. సో అదే రివ్యూ చేద్దాం. ఈ యానిమే మూవీ అయితే నేను ఇప్పుడే యానిమే చూడడం మొదలు పెడుతున్నా కాబట్టి యానిమేకి సంబంధించిన వీడియోస్ మెల్లగా వస్తాయి. అయితే అప్పట్లోపు వేరే వీడియోస్ అయినా యానిమేకి రిలేటెడ్ చేయాలి అని నేను రీసెంట్గా ఒక యానిమే టైర్ లిస్ట్ అయితే చేశాను. సో చూడకపోతే ఒకసారి ఆ వీడియోని చెక్అవుట్ చేయండి. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది. అయితే ఈరోజు నేను రీసెంట్గా చూశాను, ఒక సజెషన్ ఇచ్చారనమాట. సో దాంతో ఈ యానిమే మూవీని అయితే చూశానమాట. సో ఎందుకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ ఏంటి అంటే దీని రన్ టైం కూడా చాలా తక్కువ, జస్ట్ 1 అవర్ 30 మినిట్స్ మాత్రమే. అండ్ దానివలన ఈ యానిమే మూవీని అయితే నేను చూశాను అండ్ ఐ వాజ్ అమేజ్డ్. నిజంగా ఇంత తక్కువ టైంలో అంత మంచి మూవీ తీశారు. ఇట్ వాజ్ ఆసమ్ గైస్. మీరు తప్పకుండా చూడండి గైస్, వేరే లెవెల్ ఉంది మూవీ అయితే. సో ముందుగా ప్లాట్ విషయానికైతే వచ్చేద్దాం. ప్లాట్ ఏంటి అంటే ఫాతిమా ఇన్వర్టెడ్, పేరులోనే ఉంది కదా ఇన్వర్టెడ్ అని. సో ఈ మూవీలో వరల్డ్ బిల్డింగే డిఫరెంట్గా ఉంటుందన్నమాట. వరల్డ్ బిల్డింగ్ మొత్తము. సో 2 వరల్డ్స్ ఉంటాయి. అంటే ఒకే వరల్డ్లోనే 2 టైప్స్ ఆఫ్ వరల్డ్స్ ఉంటాయి. అంటే ఏంటంటే ఒకటేమో నార్మల్ వరల్డ్, ఇక్కడ అందరూ మనలానే ఉంటారు నార్మల్గా. ఇన్వర్టెడ్ వరల్డ్ అనమాట ఇంకోటి. ఇక్కడ మనుషులు అప్ సైడ్ డౌన్, అంటే రివర్స్, తలకిందులుగా ఉంటారు ఇన్వర్టెడ్గా. అయితే అందులో ఉండే ఒక మనిషే మన హీరోయిన్ అనమాట. సో ఆ ఇన్వర్టెడ్ వరల్డ్‌లో అంటే అందరూ తలకిందులుగా ఉంటారన్నా కదా! సో ఆ ఇన్వర్టెడ్ వరల్డ్‌లో మన హీరోయిన్ ఉంటుంది. అండ్ మన నార్మల్ వరల్డ్‌లో ఉండేది హీరో అనమాట. అయితే అనుకోకుండా మన హీరో అయిన ఏజ్‌ని కలుస్తుంది. ఆ హీరోయిన్ పేరు ఫాతిమా. సో ఫాతిమా నార్మల్ వరల్డ్‌లో ఉండే ఏజ్‌ని కలుస్తుంది. అయితే ఈ ఇన్వర్టెడ్ పీపుల్‌ని నార్మల్ వరల్డ్‌లో ఉండే వాళ్ళందరూ సిన్‌ఫుల్ పీపుల్‌గా చూస్తారనమాట. చాలా తప్పుగా చూస్తారు. అసలు వీళ్ళని చంపేయాలన్న కోపంతో కొన్ని మంది వీళ్ళు కాదు, మన హీరో వీళ్ళంతా కాదు, కొన్ని మంది అంటే విలన్స్ అని మీకు అర్థమైపోవాలి. సో నెగెటివ్ పీపుల్ ఆ విధంగా చూస్తారనమాట. అయితే వాళ్ళందరినీ తప్పించి మన హీరోయిన్‌ని తనని ఎలా తన వరల్డ్‌కి తీసుకెళ్ళాడు అండ్ వాళ్ళ జర్నీ, అందులో వాళ్ళ మధ్య డెవలప్ అయిన లవ్ ఎలా అయ్యింది అనేది మొత్తం మీరు మూవీలో చూస్తారు. మీరు చెప్తే నమ్మరు గైస్, మూవీలో ప్రతీదీ సూపర్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ నచ్చేస్తుంది. నిజంగా చెప్తున్నాను, చాలా చాలా బాగుంటుంది మూవీ అయితే. అండ్ యాహ్! ఆఫ్‌కోర్స్ ఇట్స్ లవ్ స్టోరీ, ఫీల్ గుడ్ మూవీ అనమాట. సో అది. అండ్ ప్రతి క్యారెక్టర్ నచ్చేసిందన్నాను కదా! ముఖ్యంగా ఫాతిమా వాయిస్ యాక్టర్ ఎవరో కానీ జపనీస్‌లో చించేశారు. నిజంగా చాలా 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 కనెక్ట్ అవుతాం ఆ క్యారెక్టర్‌కి. అండ్ యానిమేషన్ తోపుంటుంది. స్టూడియో రికా నుండి వచ్చింది. అండ్ పర్పుల్ కౌ స్టూడియో కూడా దీనికి కొలాబరేషన్ చేసిందనమాట. యానిమేషన్ సూపర్ ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ ఆర్ట్ కావచ్చు, కలర్స్, ఎవ్రీథింగ్ టాప్ నాచ్ ఉంటాయి. నేనైతే ఆ క్యారెక్టర్ డిజైన్స్‌కి అయితే ఫ్యాన్ అయిపోయాననమాట. అండ్ ఇది 2013లో మూవీ అయినా ఆ క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ కొన్ని సీన్స్ మీకు 'వెదరింగ్ విత్ యూ' క్లైమాక్స్‌ని గుర్తు చేస్తాయి. అండ్ ఓవరాల్‌గా మనం ఆల్రెడీ రివ్యూలోకి వెళ్ళిపోయాం కాబట్టి ఇన్ డెప్త్ రివ్యూలోకి ఎత్తొస్తుందేందిరా. ఓకే. ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళిపోయాం కాబట్టి లైక్ ప్రతీదీ చాలా బాగుంటుంది ఈ మూవీలో. అండ్ ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది ఈ మూవీ. మ్యూజిక్ అండ్ ఏదైతే సౌండ్ డిజైన్ వాళ్ళు చేశారో అవి చాలా బాగా సెట్ అయ్యాయి ఈ మూవీకి. అండ్ ఓవరాల్‌గా యానిమే డైరెక్షన్ అండ్ టేకింగ్ చాలా బాగా సెట్ అయింది అండ్ చాలా బాగుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా తీశారు. ఈ మూవీని ల్యాగ్ అనేది ఉండదనమాట ఈ మూవీలో మీకు. సో చెప్పాలంటే ఒక లైవ్ మొత్తం చెప్పొచ్చు ఈ మూవీ గురించి. బట్ ఎక్కడ స్పాయిలర్ చెప్పేస్తానని భయంగా ఉంది. సో అందుకే అనమాట రివ్యూని అయితే ఇక్కడికి ర్యాప్ చేస్తున్నాను. మూవీ అయితే ఎక్కడ ఏమాత్రం మీకు బోర్ కొట్టకుండా ఒక ఫీల్ గుడ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది. మీరు చెప్తున్నాను కదా! మీరు చూసిన తర్వాత థ్యాంక్ యూ అని మీరు కామెంట్స్‌లో చెప్తారు. అంత బాగుంటుంది మూవీ. సో వెంటనే ఎళ్లి 'ఫాతిమా ఇన్వర్టెడ్' మూవీని అయితే చూసేయండి. సో అందుకే గైస్, నేను ఈ మూవీనైతే మీకు సజెస్ట్ చేస్తున్నాను. నీకు యానిమే రివ్యూ వీడియోతో పాటు ఒక యానిమే సజెషన్ వీడియో కూడా అనుకోండి. యానిమే మూవీ 'ఫాతిమా ఇన్వర్టెడ్'. సో వెంటనే వెళ్ళి చూసేయండి. సో అది గైస్ నా రివ్యూ. మీరైతే తప్పకుండా చూడండి. ఈ మూవీ మీకు చాలా బాగా నచ్చుతుంది. అయితే ఇండియాలో అయితే ఇది అవైలబుల్‌గా లేదు.
మీకు ఎక్కడ చూడాలో తెలుసుగా. అది మొత్తం ఓకే. మీకు ఎక్కడ చూడాలో తెలుసుగా. సో, మిస్ అవ్వకండి. అండ్ దీనికి నేనిచ్చే రేటింగ్ 4/5. సో, మీరు చూసాక ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అది అనమాట ఈరోజు వీడియో అయితే. సో, రివ్యూ ఆఫ్ పాతెమా ఇన్వర్టర్. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కింద డిస్క్రిప్షన్‌లో ఉన్న క్లారిఫికేషన్ వీడియో చూసాక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అండ్ ఇంకా మీదట మన ఫ్యాగ్సో ఛానల్‌లో కూడా వీడియోస్ వస్తాయి. దాన్ని కూడా చెక్‌ఔట్ చేసి నచ్చితే సపోర్ట్ చేయండి. ఇంకా నన్ను మీరు సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఫాలో అవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. సో, ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ టాటా బై బై. సీ యూ లేటర్ గైస్. బై బై. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.